యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. 5వ టెస్టులో బరిలోకి దిగిన హెడ్ యాషెస్ సిరీస్లో 500కు పైగా పరుగులు సాధించిన తొలి బ్యాటర్గా నిలిచాడు. అది 75కు పైగా స్ట్రాక్ రేట్తో ఈ ఘనత సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంగ్లాండ్తో జరుపుతున్న ఈ యాషెస్లో హెడ్ ఇప్పటి వరకు 528 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతడే టాప్లో కొనసాగుతున్నాడు. సిడ్నీలో జరుగుతున్న చివరి యాషెస్ టెస్ట్ రెండో రోజు హెడ్ 500 పరుగుల మైలురాయిని దాటాడు. 9 ఇన్నింగ్స్లో 66 సగటుతో 87.12 స్ట్రైక్ రేట్తో హెడ్ పరుగులు సాధించాడు. ఇందులో 3 శతకాలు, ఒక అర్ధశతకం ఉన్నాయి. 2019 యాషెస్లో స్టీవ్ స్మిత్ 774 పరుగులు చేసిన తరువాత ఒకే యాషెస్ సిరీస్లో ఈ స్థానంలో పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. ఈ సిరీస్లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికీ ట్రావిస్ హెడ్ దూకుడైన బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు గేమ్ చేంజర్గా మారింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 394 పరుగులతో రెండో స్థానంలో ఉన్న హెడ్ తో పోలిస్తే చాలా వెనుకబడ్డాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేయగా దానికి ఆస్ట్రేలియా కూడా ధీటుగా జవాబిచ్చింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ట్రావిస్ హెడ్ తన సెంచరీని పూర్తి చేశాడు. నైట్ వాచ్మెన్ గా వచ్చిన మైఖెల్ నేసర్ చాలాసేపు వికెట్ కాపాడుకున్నాడు. 90 బంతులు ఆడిన నేసర్ 4 ఫోర్లతో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ తన బ్యాట్కు పదును పెట్టి వరుస బౌండరీలు బాదాడు. సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్ ఆ తరువాత 150 పరుగుల మార్క్ను కూడా అందుకున్నాడు. ఆ తరువాత స్మిత్ కూడా సెంచరీ చేశాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆసీస్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది.